ఆయన పేరు విన్నే మొత్తం నేను తీసుకుంటా. ఆయన పేరు విన్నే మొత్తం కావాలి. నాకు చెప్పండి, నేను ఓకే అంట. మీరు లోన్ ఎంత ఇస్తుండ్రు, దానికి ఇంట్రెస్ట్ ఎంత నేను చెప్తే నేను చెప్తాను. చెప్పండి మేడం. 50,000 చెప్పండి మేడం. యాభై వేలకు 2 సంవత్సరాలా? ఓకే, 24 నెలలు. ఒక్క నిమిషం ఆగండి. 2770. ఓకే ఇంటి కొట్టు. -520నా? లోన్ ఇంట్రెస్ట్ లేకుండా చెప్పండి మేడం. అరే మీ పేరు మేడం? ఒకవేళ ఈ లోన్ తీసుకొని మొత్తం ఎగ్గొడితే నీవు ఓకేనా? నీకు వీణ్ణి భరోసా వేసుకుంటా వేసుకోరాదు కొంచెం, ఏమవుతుంది మళ్ళీ లోన్ మొత్తం తీసుకొని ఎగదోబి నొక్కుతా. నాకు అవసరం లేదు. మళ్ళీ లోన్ అని ఊకే బతిలాడుతున్నావు. నేను అడిగిందా? ఓకే వెల్కమ్. ఫోన్ చేస్తున్నా. ఎఫెక్ట్ ఏమైతుంది తెలుసా? నాకు పెళ్ళి పిల్లలు ఉన్నారు అనుకో, ఎందుకు ఫోన్ చేసింది? వాళ్ళ పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళ పిల్లలు ఈమెకు ఫోన్ చేస్తే వాళ్ళ పిల్లలు కూడా ఉన్నాడు అనుకో, ఉప్మా సక్క చేసేది మరుసటి రోజు. అలా ఉప్మా సక్క తినడు వాడు, ఏదో పేపర్ తిట్టడం. నీ కథ నేను చెప్తా. ఇదే ఆన్సరు. నేను తిరగని ఆమె చేసే జాబ్ అది. 100 మంది 100 రకాల మాట్లాడారు. నేను ఒకటి చెప్తా. నాకేనా ఫారెస్ట్కు నేను పోయినా, ఫారెస్ట్ ఆఫీస్ తీసుకొని శ్రీశైలం ఫారెస్ట్లో నైట్ మొత్తం వాడు స్టే చేసిండు. నైట్ మొత్తం స్టే చేసిన తర్వాత మంచి మొద్దు ఇట్లుంది. అనుకోని యూజ్ చేసుకోరు, పనికి వచ్చేది యూజ్ చేసుకోవాలి అంటే. నాకు అర్థం కాదు. ఇప్పుడు నువ్వు అన్నావు చూడు, మొగడు ఉంటాడు వాడు ఉంటాడు. ఇప్పుడు మహేష్ గారు అన్నమాట, ఆమె జాబ్ అట్లాంటిది. మహేష్ గారు పక్కన పెట్టాలి, లేదంటే ఆడు పెళ్ళని జాబ్ పంపదు, ఇంట్లో కూర్చోబెట్టుకోవాలి. కాదు అట్లా ఫారెస్ట్ ఒకటి చెప్పిండు.